మనం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఓడిపోయినామంటే మనల్ని ప్రజలు ఓడించలేదు, మనది మనమే ఓడించుకున్నాం. వాస్తవం చెప్పాలి, నేను మిమ్మల్ని వేరే ఉద్దేశంతో అంటలేను, మనది మనమే ఓడించుకున్నాం. ఒకళ్ళకు పెత్తనం ఇస్తే ఇంకోళ్ళకు కోపం. నేను ఇప్పుడు మనోహర్ రెడ్డి పేరు చెప్పిన అనుకో ఇంకోళ్ళకి కోపం వస్తుంది. నేను మాధవి పేరు చెప్పిన అనుకో నా పేరు చెప్పలేదని ఇంకోళ్ళ కోపానికి వస్తుంది. అది ఏదో ఆయనకేదో మీటింగ్ ఉన్నది, ఆడావిడ ఉన్నది, ఎండాకాలము పాప వయసు కూడా అయిపోతుంది అనుకోరు. నాకు కాదు లచ్చన, నాకు ఇంకా వయసు ఉంది. ఎందుకంటే ఎట్లా తయారైందంటే ఓర్వలెంతనం ఎక్కువైంది మన దాంట్లో. మనకి మంది ఎక్కువైనా కారు ఓవర్లోడ్ అయింది, దాంతో ఇక కొద్దిగా ఇబ్బంది అవుతాడు. అన్ని పార్టీలకి వెళ్ళి మన పార్టీలకి వచ్చింది కాబట్టి కొద్దిగా దాంతోనే కొద్దిగా ఇబ్బంది ఉన్నది తప్ప వేరే ముచ్చటేం లేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, జై శ్రీరామ్ అంటాడు బీజేపీ కార్యకర్తలు. మనకు కూడా ఇబ్బంది ఏం లేదు, మనం కూడా జై తెలంగాణ అందాం, జై భారత్ అందాం, జై శ్రీరామ్ కూడా అందాం, మనకేం ఇబ్బంది లేదు. రాముడు అందరివాడు, రాముడు దేవుడు. రాముడు బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, రాముడు బీజేపీ సభ్యుడు కాదు, రాముడు అందరివాడు. నేను ఒక్క మాట మాత్రం బరాబర్ చెప్తా, బీజేపీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళే ఏదో రాముడిని శ్రీరాముని మనకు పరిచయం చేసినట్టు చెప్తారు. ఇప్పుడు ఈ వేదిక మీద ఒక్కసారి చూడరు మీరు, ఇగో హరిచరణ్ రావు జోర్దార్ బొట్టు పెట్టిండు, పొడుగు నామం పెట్టిండు, ఇగో మా మనోహరణ జబర్దస్త్ పెట్టిండు, ఆగో దేవరాజమన్న జబర్దస్త్ మంచి బొట్టు పెట్టిండు. అందరి ఒక్కసారి చూడరు, ఇగో ఈ వేదిక మీద ఎంతమంది బొట్లు పెట్టుకున్న ఉన్నారు చూడండి, వేదిక ముంగట కూడా చూడు. ఎవరు పెట్టిండు మరి మీకు బొట్టు? బండి సంజయ్ వచ్చి పెట్టిండా, మోడీ వచ్చి పెట్టిండా? మీ ఇంట్లో పూజా మందిరాలు లేవు, దేవుని పటాలు లేవు, ఇదివరకు దేవునితో సంబంధం లేదు, బండి సంజయ్ వచ్చే మనకు పరిచయం చేసినంత బిల్డప్. నాకు తెలియక అడుగుతా, వెమ్లాడ రాజన్న ఎప్పటి నుంచి ఉన్నాడే? మనందరం పుట్టక ముందు ఉన్నాడు కదా. మా సిరిసిల్లలో మార్కండే స్వామి ఎప్పటి నుంచి ఉన్నాడు? మాకు కూడా తెలియదు, నాకు తెలియదు, మా ప్రవీణ్ తెలియదు ఎప్పటి నుంచో ఉన్నాడు. కొండగట్టు అంజన్ ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇల్లందకుంటల రామాలయం ఎప్పటి నుంచి ఉంది? బీజేపీ పుట్టింది ఎప్పుడు? 1980. అంటే వీళ్ళ పార్టీ పుట్టక ముందే వందల వేల లక్షల సంవత్సరాల నుంచే దేవుడు ఉన్నాడు. రేపు బీజేపీ ఓడిపోయినాక, బీజేపీ చచ్చిపోయినాక కూడా దేవుడు బరాబర్ ఉంటాడు. దేవుడు ఎక్కడి గోడు, వీళ్ళు బతికిస్తున్నదేం లేదు. దేవుడు కూడా రాముడు మంచోడు, రాముడి పేరులోనే మర్యాద రాముడు అంటారు. మర్యాద రాముడిని ఏమంటాడు? ఒకటే చెప్తాడు, లంగాలకు దొంగలకు ఓటేయొద్దని చెప్తాడు. అర్థమైందా? పనికి మాలినలకు ఓటేయొద్దు, ఓటేసి గెలిపిస్తే రాజధర్మం నిర్వహించకుండా ఏ పదవిలోనైతే నిన్ను కూర్చోబెట్టినరో ఆ పదవికి న్యాయం చేయకుండా గాలి మాటలు గాలి తిరుగుడు తిరిగే సన్నాసులకు ఓట్లేద్దని చెప్పి శ్రీరాముడు కూడా చెప్తాడు. మనం ఆగం కావద్దు. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిండు వినోద్ కుమార్. 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా బండి సంజయ్ కుమార్ గారు. 5 ఏళ్లు ఆయన, 5 ఏళ్లు ఈయన పనిచేసారు. మోడీ ప్రభుత్వం 10 ఏళ్లు ఉన్నది. మరొక్కసారి బేరీ చేసుకుందామా? ఒక్కసారి ఇదే ఫంక్షన్ హాలు మా బాబుసాహెబ్పేట సర్పంచ్ ఇది, బాబుసాహెబ్పేట సర్పంచ్ సాబ్ దట. సర్పంచ్ సాబ్ నువ్వు ఒకవేళ కిరాకి ఇస్తా అంటే లేదా ఫ్రీకి ఇస్తా అంటే, గంగాధర్ ఎక్కడున్నాడు? ఒకవేళ గంగాధర్కి నొప్పుకుంటే ఏం చేద్దామంటే ఇక్కడనే మనమే వేదిక ఏర్పాటు చేద్దాం, వినోద్ అన్నని రమ్మందాం, బండి సంజయ్ గారిని కూడా రమ్మందాం. వాళ్ళు ఇటు కూర్చొని మనం ఇటు కూర్చొని 5 ఏళ్ళు ఆయన ఏం చేసిండో అడుగుదాం, 5 ఏళ్ళు ఈయన ఏం చేసిండో చర్చ పెడదాం. ఎవరు కరెక్ట్ కరీంనగర్ కో తేల్చుకుందామనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. 5 ఏళ్ళు